పూర్వకాలంలో మనకి పాటల రూపంలోనే ప్రతి ఇంటికి ఒక వైద్యాన్ని నేర్పించారు మనకి. కాలా గజ్జి, కంకోలమ్మ, వేగు చుక్క, వెలగా మొగ్గ, మొగ్గ కాదు మోదుగు నీరు, నీరు కాదు నిమ్మల బావి, బావి కాదు బచ్చల కూర, కూర కాదు గుమ్మడి పండు, పండు కాదు పాపాయి, కాలు కాలు తీసి కడగాబెట్టు. ఎంత ఆరోగ్యం అండి దీంట్లో. కాళ్లకు గనక గజ్జి ఎగ్జిమా వస్తుంది, కంకోలం ఆకంటే గంగారపాకు. మీ ప్రాంతాల్లో అది కూడా దొరకలేదనుకోండి, వేకువజామున వెలగపుండు గుజ్జు పోయండి. అది కూడా మీ దగ్గర దొరికితే మోదుగు పువ్వు. ఏ ప్రాంతంలో ఏది దొరికితే దాన్ని ఉపయోగించి కాలు తీసి కడగాబెట్టు. రెండో కాలుకి మళ్ళీ అంటుకోకుండా ఉండడం కోసం పాటల రూపంలోనే చెప్పారు. ప్రతి దానిలోనూ ఒక తాత్వికత, ఒక మానవీయత, ఒక ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా నిబిడీకృతం చేసి మన ఆరోగ్యం కోసం మన పూర్వీకులు, మన మహర్షులు తమ శరీరాలను వేదికలుగా చేసుకుని కొవ్వొత్తుల్లాగా కాల్చుకుని మన క్షేమం కోసం మహర్షులు ఎంత తపస్సు చేసి మనకు అందిస్తే ఇప్పటి వరకు మన బ్రతుకు కాకుండా ఎవరి బ్రతుకో మనం బ్రతికేశాం. ఇకనైనా మేలుకుందాం.